ఓజీ. ఈ వీడియోలో ఓజీ ఓవర్ హైప్డ్ మూవీనా? లేక మోస్ట్ హైప్డ్ మూవీనా? ప్రమోషన్స్ పరిస్థితి ఏంటి? ట్రైలర్‌లో ఉన్న డీటెయిల్స్ ఇలా చాలా టాపిక్స్ ఉన్నాయి. సో, వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇలానే లాస్ట్ వీడియోలో కూడా లాస్ట్ వరకు చూడమని చెప్తే సగం చూసి నెగెటివ్ కామెంట్స్ రాశారు. ఆఫ్‌కోర్స్ వాళ్ళని మార్చలేమనుకోండి. అంత లెంత్ వీడియోలో పాజిటివ్ చూడకుండా నెగెటివ్ వెతికే వాళ్ళకి దూరంగా ఉండడం మన హెల్త్‌కి చాలా బెటర్. అలానే లాస్ట్ వీడియోలో పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యి, వీడియోని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థాంక్ యూ సో మచ్. మీరు చూపించిన ఇంట్రెస్ట్ నాలో చాలా కాన్ఫిడెన్స్ బూస్ట్ చేసింది. అలానే ఈ వీడియోని కంప్లీట్‌గా చూడండి. నెగెటివ్స్ ఉండొచ్చు, పాజిటివ్స్ ఉండొచ్చు. దట్ డిపెండ్స్ ఆన్ పర్స్పెక్టివ్స్. కానీ కంప్లీట్‌గా చూసి అప్పుడు డెసిషన్‌కి రండి. అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్‌తో మిమ్మల్ని ఎంగేజ్ చేయడానికి నా 100% ట్రై చేస్తూనే ఉంటా. థాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, 'ఓజీ' మూవీ మోస్ట్ హైప్డ్ మూవీనా? లేక ఓవర్ హైప్డ్ మూవీనా? మోస్ట్ హైప్డ్ అంటే మూవీకి రియల్‌గా ఆఫ్‌లైన్ క్రేజ్ ఉంటే అది మోస్ట్ హైప్డ్. ఓవర్ హైప్డ్ అంటే ఉన్న క్రేజ్ కన్నా ఎక్కువ ఇమాజిన్ చేసుకుంటే అది ఓవర్ హైప్డ్. సో, ఇందులో ఓజీ ఏ కేటగిరీ మూవీ అని ఈ వీడియో కంప్లీట్ అయ్యేసరికి ఒక క్లారిటీ వచ్చేస్తది అందరికి. ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ అదొక పోస్టర్ అయినా, సాంగ్ అయినా, టీజర్ అయినా, ట్రైలర్ అయినా ప్రతీది ఒక సెలబ్రేషన్ లాగా అయింది. దానికి రీజన్ కూడా ఉంది. వస్తున్న అప్డేట్స్ కూడా చాలా పాజిటివ్ ఎనర్జీతో వస్తున్నాయి. ప్రతి అప్డేట్ మనల్ని మూవీ గురించి ఇంకా ఇంకా వెయిట్ చేసేలా చేసింది. ఎప్పుడొచ్చిన గ్లింప్స్ తర్వాత రీసెంట్‌గా 4 సాంగ్స్ రిలీజ్ చేశారు. అన్నీ బాగున్నాయి. వాటితో పాటు కొన్ని ప్రోమోస్ రిలీజ్ చేశారు. రీచ్ అయితే ఉంది. కానీ ఆన్ టైమ్ రిలీజ్ చేసే విషయంలో చాలా డిసప్పాయింట్ చేసింది మూవీ టీమ్. సరే సాంగ్స్ ఓకే. ట్రైలర్‌కి కూడా సేమ్ ప్రాబ్లమ్. సెప్టెంబర్ 21 10:08 ఏఎంకి ట్రైలర్ రిలీజ్ అనౌన్స్ చేసి, టైం అయ్యాక దాన్ని ఈవినింగ్ కాన్సర్ట్‌లో రిలీజ్ చేస్తామని పోస్ట్‌పోన్ చేశారు. పోనీ అక్కడైనా సరిగ్గా రిలీజ్ చేశారా అంటే అది కూడా లేదు. ఈవెన్ అప్పటికి ఇంకా ట్రైలర్ రెడీ కాలేదు అని డైరెక్టర్ చెప్తున్నారు. లిటరల్లీ కళ్యాణ్ గారు ఆన్ స్టేజ్ గట్టిగా అడిగేసరికి అప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశారు. మూవీ రిలీజ్‌కి 4 డేస్ కూడా లేదు. ఇంకా ట్రైలర్ విషయంలోనే క్లారిటీ లేదు. అసలు ఏం చేస్తుందో మూవీ టీమ్ అర్థం కాలా. 50 డేస్ ముందే ప్రమోషన్ స్టార్ట్ చేస్తే ఏదో నెక్స్ట్ లెవెల్ ప్లాన్ చేసుకుంటారనుకుంటే లాస్ట్ మినిట్ దాకా ట్రైలర్‌కే దిక్కులేదు. ఇంత నెగ్లిజెన్సీ ఎందుకు? ఓజీకున్న హైప్‌కి ఇంకెంత యాక్టివ్‌గా వర్క్ చేయాలి వీళ్ళంతా. చాలా ఈజీగా తీసుకున్నారు మూవీని. పాయింట్ 2 ప్రమోషన్స్. అసలు ఇవేం ప్రమోషన్స్ నాకర్థం కావట్లేదు. ఒక ప్రెస్ మీట్ లేదు, మీడియా మీట్ లేదు. సరే తెలుగు స్టేట్స్‌లో హైప్ ఉంది గనక లైట్ తీసుకున్నారు ఓకే. మరి మూవీని ఎందుకు వేరే లాంగ్వేజ్‌లో రిలీజ్ చేయడం? అరే అట్‌లీస్ట్ మూవీ కోసం ఎవరో ఒకరు వేరే ఇండస్ట్రీకి వెళ్లి ప్రమోట్ చేసుకోవాలి కదా! టైమ్ పాస్‌కి రిలీజ్ చేస్తున్నారా మూవీ అక్కడ? ఇది డైరెక్ట్ తెలుగు మూవీ. మిగిలిన లాంగ్వేజ్‌లో డబ్ చేస్తారంతే. అయితే ఇక్కడే ప్రొడ్యూసర్‌కి ఫైనాన్షియల్‌గా బెనిఫిట్ అయ్యేది. వేరే లాంగ్వేజ్‌లో మళ్ళీ షూట్ చేయరు కనుక అయిపోయిన మూవీనే డబ్ చేసి రిలీజ్ చేస్తారు. అప్పుడు వేరే లాంగ్వేజ్ నుంచి వచ్చేదంతా ప్రాఫిట్స్ కదా! ప్రొడ్యూసర్ చాలా ఈజీగా సేవ్ అవ్వడానికి ఇది మెయిన్ టార్గెట్. కానీ ప్రొడ్యూసర్‌ని ఇంత గ్రాంటెడ్‌గా తీసుకోవడం అస్సలు బాలేదు. ప్రొడ్యూసర్ అనేవాడు లేకపోతే ఎంత పెద్ద హీరో అయితే ఏంటి? ఎంత స్టోరీ ఉంటే ఏంటి? ప్రొడ్యూసర్ ఉంటేనే ఒక టీమ్ ఫార్మ్ చేసుకొని కావాల్సినంత ఇన్వెస్ట్ చేసి మూవీస్ తీస్తున్నారు. ప్రమోషన్స్ లేకుండా ఇలా మూవీ చేయడం కంప్లీట్ అన్‌ఫెయిర్. అది ఎవరికైనా సరే కరెక్ట్ కాదు. అసలే ప్రమోషన్స్ లేవురా బాబు అనుకుంటే వీళ్ళు పెట్టిన కాన్సెప్ట్‌లో ఫుల్ రైట్. అయినా ఈవెంట్‌ని ఓపెన్ గ్రౌండ్స్‌లో ఇప్పుడున్న క్లైమాటిక్ కండిషన్స్‌లో ప్లాన్ చేసినోడిని అనాలి. ఏదో ఒక ఆడిటోరియం లాంటిది అయ్యుంటే ఏ గోల లేకుండా అదైనా సరిగ్గా జరిగేది. కానీ కళ్యాణ్ ట్రైడ్ వెరీ మచ్ టు సేవ్ దిస్. కటానాతో ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ రెయిన్‌లో కూడా తన ఎనర్జిటిక్ స్పీచ్‌ని, వాషీ సాంగ్‌ని కూడా హమ్ చేశారు. ఒక లీడ్ తీసుకొని హోస్ట్ లాగా అన్నీ మేనేజ్ చేసుకున్నారు. అందరితో కమ్యూనికేట్ అయ్యారు. కటానాతో ఎంట్రీ మాత్రం క్రేజీ. ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలే. మామూలుగానే ఇంట్రోవర్ట్ అయిన కళ్యాణ్ ఎలా ఇంత ఎక్స్‌ట్రోవర్ట్ అయ్యారో సుజిత్‌కి మాత్రమే తెలియాలి. ఏం చేసావు బ్రో! కంప్లీట్ చేంజ్ చేసేసావు మనిషిని. ఇంతయ్యాక ట్రైలర్ రిలీజ్ కాలా. అసలు ట్రైలర్ వర్క్స్ కంప్లీట్ కాలేదు. డీఐ కంప్లీట్ కాలేదని చెప్పారు. ఎంత అయితే అంత వేయాల్సిందే అని ట్రైలర్ ప్లే చేపిచ్చి, స్పీచ్ కంప్లీట్ చేసుకొని మరీ వెళ్లారు. దట్స్ కళ్యాణ్ ఫర్ యూ. ఇంకా పాయింట్ నంబర్ 3 ట్రైలర్ ఎలా ఉంది? ఏదైనా ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఉన్నాయా? ట్రైలర్‌లో ఉన్న కీ ఎలిమెంట్స్ కూడా ఒకసారి చూసేద్దాం. విజువల్‌గా ట్రీట్ లాగా ఉంది టేకింగ్ చూస్తుంటే. మంచి క్వాలిటీ మెయింటైన్ చేశారు. క్వాలిటీ ప్రొడక్ట్ డెలివర్ చేశారు. కలర్ గ్రేడింగ్ కూడా బాగుంది. హాలీవుడ్ స్టాండర్డ్స్‌లో ఉన్నాయి విజువల్స్. అండ్ బీజీఎం మ్యాడ్ ఉంది ట్రైలర్‌లో. సౌండ్ మిక్స్ చాలా బాగా చేశారు. తమన్ ఈ మూవీ వరకు హార్ట్ అండ్ సోల్ పెట్టేశారు. తమన్ ఈ మూవీకి పెట్టిన ప్రతి ఎఫర్ట్ రీచ్ అయింది. కంప్లీట్ న్యూ తమన్ అయిపోయారు. అండ్ ప్రమోషన్స్‌లో కూడా చాలా యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ట్విట్టర్‌లో అయితే మొత్తం తమనే చూసుకుంటున్నాడు. సినిమాలో ఇంకా ఏ రేంజ్ స్కోర్ ఇచ్చారో చూడాలి. కళ్యాణ్ చేతికున్న టాటూ గురించి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. దాన్ని హైలైట్ చేస్తూ ఒక సీన్ ఉంది. టాటూ మీనింగ్ వచ్చేసి ప్రామిస్, స్ట్రెంగ్త్, ఫైర్. మరి ఎవరికి ప్రామిస్ చేశారో? ఓజీ స్ట్రెంగ్త్ ఏంటో? దేన్ని తగలబెట్టేస్తాడో చూడాలి. ఒక వార్నింగ్ సీన్ కూడా ఉంటుంది. తలలు లేస్తాయని చెప్పి బస్ నుంచి ఎంట్రీ ఉంటుంది. విత్ నింజా షూస్ అండ్ బ్యాగ్ లీక్స్ విత్ బ్లడ్. క్రేజీ అసలు. కటానా యూజ్ చేసే వాళ్ళు మినిమం సమురాయ్ అయి ఉండాలి. మరి ఓజీ క్యారెక్టర్‌ని ఎలా డెవలప్ చేశారో ఏంటో. అయితే ఈ జపనీస్ బ్యాక్ డ్రాప్ ఏదైనా ఉంటుందా అని డౌట్ ఉంది. బికాజ్ ఉన్న టైంలో అది కూడా కవర్ చేయాలంటే కష్టమేమో అనుకుంటున్నా. అలా బస్‌లో నుంచి దిగి స్మోక్‌లోంచి బయటకొచ్చే షాట్ వేరే లెవెల్ ఉంటుంది. ఇంకా మెంటల్ మాస్ సీన్ ఏంటంటే షాట్ గన్‌ని షూతో లోడ్ చేయడం. ఐడియా మాత్రం అల్టిమేట్. మూవీలో ఒక రెడ్ డ్రెస్ అమ్మాయి ఉంటుంది. తనకు ఫ్యామిలీ ఉన్నట్టు చూపిస్తున్నారు. మేబీ వాళ్ళే రీజన్ అవుతారేమో ఓజీ బాంబేకి మళ్ళీ రాడానికి. ఓజీకి గురువు ఉన్నట్టు ఆయన కటానా హోల్డ్ చేస్తున్నట్టు కూడా చూపించారు. అండ్ లాస్ట్‌లో బెంగాల్ టైగర్ డైలాగ్‌తో ఎండ్ చేశారు. బెంగాల్ టైగర్ అనే డైలాగ్ ఎట్లా ఫేమస్ అని అందరికి తెలుసు కదా! ఇమ్రాన్ హష్మి క్యారెక్టర్‌లో చాలా షేడ్స్ ఉంటాయి.
తన క్రూయల్ విలనిజం అండ్ తను చేసిన అట్రాసిటీస్ అన్నీ ఆన్ స్క్రీన్ కనిపిస్తున్నాయి. సో ఇవి మెయిన్ కీ పాయింట్స్. అయితే కంప్లీట్ ట్రైలర్ చూసాక స్టోరీ ఇలా ఉంటుందేమో అని ఒక చిన్న లైన్ అనిపించింది, చెప్తా వినండి. సత్యదాత దగ్గరే పెరుగుతాడు ఓజీ. బాంబేలో గ్యాంగ్ వార్స్ని కంట్రోల్ చేసే స్టేజ్లో ఉంటాడు. తర్వాత అనుకోని సిచ్యువేషన్స్ వల్ల ఒక కామ్ అండ్ మిస్టీరియస్ లైఫ్ లీడ్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. తర్వాత బాంబేలో జరిగిన కొన్ని ఇష్యూస్ వల్ల రిటర్న్ వచ్చిన ఓజీ ఏం చేశాడు, అసలు అతని కంప్లీట్ ఫ్లాష్ బ్యాక్ ఏంటి, ఇలా స్టోరీ లైన్ ఉంటుందేమో అనిపించింది ట్రైలర్ చూస్తున్నప్పుడు. మరి మీకు కూడా ఇలా ఏమైనా అనిపిస్తే కామెంట్ చేయండి. మూవీ రిలీజ్ అయ్యాక మళ్ళీ మాట్లాడుకుందాం. మూవీకి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు సెన్సార్ బోర్డు వాళ్ళు, ఇది విన్నాక థియేటర్స్ ఉంటాయో తగలబడిపోతాయో అర్థం కాలేదు. బికాస్ బేసిక్గా కళ్యాణ్కి గన్స్, కటానాస్, నాన్చాక్స్ ఇలాంటి ఫైట్స్లో మంచి కమిట్మెంట్ ఉంది. అండ్ ఆయన మార్షల్ ఆర్ట్స్లో కూడా ట్రైన్ అయ్యారు. కళ్యాణ్ కెరియర్ మొత్తం చూసుకుంటే కటానాని చాలాసార్లు యూజ్ చేస్తారు. దట్ వింటేజ్ వైబ్స్ వచ్చాయి ట్రైలర్ చూస్తుంటే. అండ్ అఫ్ కోర్స్ మనకి ఒక కనెక్షన్, ఒక బాండ్ క్రియేట్ అయ్యేది. ఇన్ని ఇయర్స్గా వీళ్ళ కాంబౌండ్ చూసి మంచి కిక్ ఇచ్చాయి షార్ట్స్. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 34 minutes ఉంటుంది. సుజిత్కి వచ్చిన ఛాన్స్ని 100% యూటిలైజ్ చేసుకున్నాడు. పర్ఫెక్ట్ ఫ్యాన్ బై మూమెంట్ ఇది. ఫేవరెట్ హీరోని ఎలా చూడాలి అనుకున్నాడు, అలా చూపిస్తున్నాడు. హిస్ డ్రీమ్ బికేమ్ రియల్. 2019లో స్టార్ట్ చేశాడు ఈ స్క్రిప్ట్ని. 2022 ఎండింగ్లో ప్రాజెక్ట్ ఓకే చేశారు. ఇప్పుడు 2025లో రిలీజ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 6 years వర్క్ చేశాడు ఈ మూవీ మీద. ఫేవరెట్ హీరో కోసం ఏం రాశాడో చూడాలి. సుజిత్ చూపించిన కమిట్మెంట్ కోసమైనా ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవ్వాలి. ట్రైలర్లో కళ్యాణ్ గారి షాట్స్ చాలా క్రేజీగా ఉన్నాయి. యాక్టింగ్ కూడా బాగుంది. ఒక 10 years తర్వాత ఆయనకు తగ్గ రోల్ చేశారు అనిపించింది. ప్రకాష్ రాజ్ గారి రోల్ కూడా చాలా ఇంపార్టెంట్ మూవీలో. ఇమ్రాన్ హష్మీ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది విలన్గా. అర్జున్ దాస్ క్యారెక్టర్ ఇంకా కంప్లీట్గా రివీల్ కాలేదు. రీసెంట్ టైమ్స్లో చాలా లిమిటెడ్ VFXతో వస్తున్న మూవీ ఇది. ట్రైలర్లో హార్డ్లీ 1-2 shots అంతే, మిగతా అంతా ఒరిజినల్గా షూట్ చేశారు. దట్ వాస్ సో గుడ్. ఇంకా తెలంగాణలో 24th night ప్రీమియర్స్ ఉన్నాయి. టికెట్ కాస్ట్ వచ్చేసి 800 పెట్టారు. ఆంధ్రాలో 24th night షోస్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు, కానీ 1 AM షోస్ కన్ఫర్మ్ చేశారు. దీని టికెట్ ప్రైస్ 1000 rupees పెట్టారు. ప్రైజెస్ హైక్స్ ప్రీమియర్స్ వరకు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. సింగిల్ స్క్రీన్ అండ్ మల్టీప్లెక్స్లకి కూడా హైక్ ఇచ్చారు. బోత్ స్టేట్స్లో ఫస్ట్ 10 days వరకు ఈ ప్రైజెస్ ఉంటాయి. ఇలా చూసుకుంటే మూవీ టాక్ బాగుంటే చాలా రికార్డ్స్ బ్రేక్ చేస్తాడు కళ్యాణ్. అయితే నా చిన్న సజెషన్ ఏంటంటే, వేరే హీరో క్యామియో ఉంది అనే రూమర్స్ ఉన్నాయి, వాటిని ఇగ్నోర్ చేయండి. ఉన్నాయి అనుకుని వెళ్ళి డిసప్పాయింట్ అవ్వకండి. వెళ్ళాక ఉంటే మంచిదే. సో వెల్కమ్ టు ది బిగ్గెస్ట్ మూవీ ఆఫ్ టాలీవుడ్ 2025. సారీ, బిగ్గెస్ట్ సెలబ్రేషన్ ఆఫ్ ది ఇయర్. ఎస్, ఫస్ట్ చెప్పిన దానికి ఆన్సర్ ఏంటి అంటే ది హైప్ ఈజ్ రియల్. సో ఇక్కడ వరకు వీడియో చూసాక పాజిటివ్గా అనిపిస్తే అలానే కామెంట్ చేయండి, నెగిటివ్గా అనిపిస్తే నెగిటివ్గానే కామెంట్ చేయండి. సంహౌ ఇక్కడ వరకు చూశారు అంటే మీకు నా వీడియో నచ్చింది అనుకుంటున్నా. నా కంటెంట్ని మళ్ళీ చూడడం కోసం ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొని చాలు, వచ్చేస్తా. అండ్ వీడియోని లైక్ చేయండి, మీకు నచ్చింది అనిపించింది కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. గెట్ ఓజీఫైడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.